ఎవరు అసలు? నన్ను అడుగుతున్నావు మళ్ళీ ఎవరని? తను ఎవరో నాకు తెలియదు. ఎవరు? అదేంటి శివ, నేనెవరో నీకు తెలియదా? పేరు ఇప్పుడే కూడా కదా తెలియదు శివ నాకు. బయటికి వెళ్ళొచ్చాం మనం. పుష్పనా? ఆ, పుష్పన అంటున్నావు మళ్ళా తెలియదా? పేరు కూడా తెలియదా నీకు? నీ ఆ ఫోటో కూడా ఉందిరా. నిజంగా తెలియదురా. అయ్యో ఏంటి శివ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరి మధ్యలో ఏం లేదని చెప్పు పుష్ప. కావాలి ఎందుకు లేదు శివ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంటి దాకా తీసుకొచ్చి గలీజ్ చేయకు. ఏంది నువ్వు గలీజ్ చేస్తున్నావు వీడా? చేసుకుంటా పెళ్ళి? ఆ చేసుకుంటా. మీ ఆవిడ ఒప్పుకుంటే చేసుకుంటా. నేనేం టచ్ చేస్తలే, నీకు దండం పెడతా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ అఫీషియల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మా బావ మీద ఫుల్ రివెంజ్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిసారి నన్ను ఫుల్ ఏడిపిస్తున్నాడు కదా. ఈరోజు నా ఫ్రెండ్ పుష్ప వచ్చింది, నా 10th క్లాస్మేట్. హాయ్ పుష్ప. హాయ్ నందు, ఎలా ఉన్నావు? బాగున్నా. మరి బావ మీద ఎలా ప్రాంక్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం లేదు పుష్ప, నీకు బావకి కనెక్షన్ ఉందనేసి గొడవ పెడతా. బాగా నువ్వు కూడా నన్ను మర్చిపోయినావా, ఏంది అసలు నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావు అన్నట్టు బాగా రెచ్చిపో, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్రతిసారి మా బావ ఎవరెవరైనా తీసుకొస్తున్నాడు. రాధా అని, రాధిక అని, ప్రియా అని, అసలు చెప్పలేనన్ని పేర్లు ఉన్నాయి. ఎవరినైనా తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే వీడియో అయితే హైలైట్గా రాబోతుంది. రూమ్లో అయితే కెమెరా సెట్ చేసుకున్నా. మా బావ అయితే బయటికి వెళ్ళిండు, వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ రాబోతుంది, చూడండి. ఇప్పుడు ఒక 10 minutesలో వస్తాడు అట్లా బావ. చూద్దాం, ఈరోజు వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్గా రాబోతుంది. నువ్వైతే అసలు తగ్గేదే లేదు, మస్తు రెచ్చిపో. గట్టి గట్టిగా మాట్లాడు, ఏం కాదు. A few moments later. వస్తున్నాడు కావచ్చు. లోపల ఉన్నా. ఎవరామె? నన్ను అడుగుతున్నావు? నీకు తెలియదా ఎవరో? నాకా? ఎవరు అసలు? నన్ను అడుగుతున్నావు మళ్ళీ ఎవరని? ఎవరు నందు? నాకేం తెలుసు ఎవరు అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండ్ తెలియదా? గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అయితే? గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఇంకేంది మరి? నువ్వు ఆగు ఫస్ట్, ఎవరు ఆమె ఏంది? నేనెందుకు ఆగలరా? ఫస్ట్ ఇటు చూడు, ఎవరు తను? నేను ఇప్పుడే వస్తున్నా. కథలు దెంగకు ఎవరు చెప్పు ఫస్ట్. మాటలు మంచిగా మాట్లాడు. మాటలు నేను మంచిగానే మాట్లాడుతున్నా, నువ్వు చక్కగా మాట్లాడు ఫస్ట్. ఎవరు తను? ఎవరు నువ్వు? నాకు ఏమున్నా నీకు ఓపెన్ గా ఉంటా. తను ఎవరో నాకు తెలియదు. ఎవరు? అదేంటి శివ, నేనెవరో నీకు తెలియదా? నిజంగా చెప్తున్నా, నువ్వు ఎవరో తెలియదు. నీ పేరు ఇప్పుడే కూడా కదా తెలియదు శివ నాకు. బయటికి వెళ్ళొచ్చాం మనం. అమ్మా, నాకు తెలియకుండా బయటకు వెళ్ళా. ఏం మాట్లాడుతుంది తను? నాకు ఏం తెలియదు నందు. నువ్వు అనవసరంగా తప్పుగా అపార్థం చేయకు. బయటికి వెళ్ళినా అని అంటుంది, బయటికి పేరు ఎప్పుడు పెట్టి వెళ్ళినా? పిలుస్తుంది. ఇప్పుడే కదా శివ, 10 నిమిషాలు కూడా కాలేదు వెళ్ళొచ్చి. నేను బయట పని ఉంటే నేను అన్న దగ్గర కలిసేసి వస్తున్నా, అర్థమవుతుందా? నాకు కొంచెం బయట పని ఉంది, నేను వెళ్ళేసి వస్తున్నా. డైరెక్ట్ నీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు ఇంట్లో రాగానే నేను తలుపు డోర్ ఓపెన్ చేయగానే ఈ అమ్మాయి ఉన్నది. ఎవరన్నా అడుగుతున్నా. మరి నీకు ఆమె కనెక్షన్ లేదే, మరి నిన్ను పేరు పెట్టి మరి పిలుస్తాను. నువ్వు రూమ్ లో ఏమైనా ఉంటే నువ్వు బయట రోడ్ మీద బయటనే, నువ్వు గేట్ బయటనే మాట్లాడతావు. రూమ్ లో బెడ్రూమ్ లో తీసుకొచ్చి మరి అడుగు. అదే నువ్వు తెలుసట. అవునా? అవును శివ, ఏంది శివ ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నిజంగా నాకు తెలియదు. నీ పేరేంది చెప్పు. కనీసం తన పేరు కూడా నాకు తెలియదు. బా, పేరు కూడా తెలియకుండా లవ్ చేసినావా? ఏం పేరు? పుష్ప. శివ అప్పుడే మర్చిపోయావు నా పేరు. బ్రెయిన్ గిట్ల ఏమైనా అయిందా నీకు? పుష్పనా? పుష్పనా? ఆ,
పుష్పన అంటున్నావు, మళ్ళా తెలియదా? పేరు కూడా తెలియదా నీకు? నువ్వు నిజంగా నాకు కోపం వచ్చేలాగా చేయక, అర్థమవుతుందా? తను ఎవరో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. నువ్వు అలా మాట్లాడక తల్లి, నీకు నాకు ఏం లేదు ఆడ. కావాలని మీరు ఏదో నాకు ఇరికి నీకు అని చెప్పి ఏదో చేస్తున్నావు. నువ్వు ఎవరో కూడా అరే దానికి ఏం అవసరం రా కావాలని చేయడానికి? రా అని మాట అనే అంట. మొగుడికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్థమవుతుందా? తను ఎవరో నాకు తెలియదు, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక రెస్పెక్ట్, బొంగుల రెస్పెక్ట్. ఇగో అప్పుడు ఏదో ఆ రాధా అని ఏం పేర్లు, అమ్మాయిల పేర్లు కూడా మర్చిపోతున్నా రోజు రోజు. అదే మరి పేర్లు కూడా తెలియకుండా అన్ని గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. తెలియకుండా మెయింటైన్ చేస్తలేను, నాకు ఎవరు లేరు కాబట్టి నేను. అదే నాకు తెలిసి మెయింటైన్ చేస్తున్నావా? ఎవరు తినేవారు ఫస్ట్? తను ఎవరో కూడా నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు, అర్థమవుతుందా? సారీ రా, ఏమనుకోకు. నువ్వు కావాలని ఏదో మీరిద్దరు కలిసి నా మీద ఏదో తప్పుగా. తనే వచ్చింది మన ఇంటికి, తనే వచ్చింది. మనం ఎక్కడ కలిసినాం, ఏ రోజు కలిసినాం? నువ్వు నిన్ను చూడటమే ఇదే ఫస్ట్ టైం. నీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ చూసి వచ్చేసింది మన ఇంటికి. అడ్రస్ ఇక్కడ పెట్టినా, ఆధార్ కార్డ్ అడ్రస్ ఇక్కడ ఉందా? తనకి ఇచ్చినవాట నువ్వు? నేను నీకు అడ్రస్ ఇచ్చిన, ఎప్పుడు ఇచ్చినా? మరి ఇవ్వండి వచ్చిందా ఇంటికి? ఇచ్చానా నీకు? ఇచ్చావుగా శివ. ఏంటి శివ నువ్వు ఇలా చేస్తున్నావు? తాగేసి నేను తనకేమన్నా, నీ పాస్పోర్ట్, నీ ఫోటో కూడా ఉందిరా. పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకున్నా. అంత లవ్ మీది. అరే తను చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది, నవ్వాలో నేను భయపడాలో కూడా నాకు అర్థమైంది. నాకన్నా ఎప్పుడైనా ఇచ్చినావా నీ ఫోటో? పాస్ ఫోటో ఇచ్చినావా నాకు ఎప్పుడైనా? నా జీవితమే నీకు ఇచ్చేసిన, ఇక పాస్పోర్ట్ తోటి ఏం చేస్తావు? రోజు నీ దగ్గరే ఉంటున్నా కదా. కత్తలు చేయకు నువ్వు ఇడ, అర్థమవుతుందా? ప్రతిరోజు నేను నీ దగ్గరే ఉంటున్నా, నాకు అవసరం లేదు పాస్పోర్ట్ నీకు ఇచ్చి నీకు కొత్తగా లవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరు బయట కూడా లవ్ చేయాలి. ఎందుకు నాటకాలు ఆడతాను? ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నాకు తెలియదు, నిజంగా తెలియదు. అయ్యో ఏంటి శివ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మనం ఇంటర్ లో తిరిగింది మర్చిపోయావా? ఇంటర్ లో ఎక్కడ పోయినాం, ఎక్కడ తిరిగినాం చెప్పు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము, సినిమా థియేటర్కి వెళ్ళాము. ఏం సినిమా చూసినాం చెప్పు? ఏ హీరో సినిమా చూసినాం చెప్పు? అది నీకు గుర్తు వస్తుంది కదా, చెప్పు. ఏ హీరో? ప్రభాస్ సినిమాలు చూసాం కదా శివ. అమ్మ ప్రభాస్ మూవీ కూడా పోయిలా మీరు? అరే పోయి నా ఫ్యాన్ తను. ప్రభాస్ అన్న అంటే నీ ఫ్యానా? తను కాదు, ప్రభాస్ అన్న ఫ్యాన్ అని చెప్తున్నా గానీ నేను ప్రభాస్ సినిమాకి అయితే ఏం తీసుకెళ్లలేదు. నేను వెళ్తే నేను ఒక్కనే పోయి. నాకు తెలియకుండా ప్రభాస్ సినిమాకి పోయిను, ఐస్ క్రీమ్ పార్లర్ అట, మూవీ అట, ఏంది? చెప్పు పుష్ప, ఇగో నీ మధ్యలో మన ఇద్దరి మధ్యలో ఏం లేదని చెప్పు పుష్ప. కావాలి. ఎందుకు లేదు శివ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే నేను మారిపోయినా ఇప్పుడు? అవును. ఏం మాట్లాడుతుంటాను నాకు అర్థమైతే లేదు. నీకు నాకు మధ్య ఏం లేదు. ఏం తెలియనట్టుగా నాటకాలు చేయకు నువ్వు. ఏమన్నా చేసుకోరు. ఇగో మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉండు. ఎటు వెళ్తున్నావు? అరే నిజంగా నాకు తెలియదు, నన్ను తను ఎవరో నాకు తెలియదు. నీకు తెలియని ఇంటికి వచ్చిందా చెప్పు? మరి నీకు దాని కనెక్షన్ లేనిదే ఇక్కడికి వచ్చిందా? సరే నువ్వు వాటర్ తీసుకురా. వాటర్ దేనికి? వాటర్ దేనికి రా? తీసుకురా వాటర్. వాటర్ దేనికి చెప్పు ఫస్ట్. వాటర్ దేనికి? వాటర్ దేనికి? వాటర్ దేనికి? నువ్వు ఫస్ట్ ఇగో ఏమైనా ఉంటే బయట చూసుకో, అర్థమవుతుందా? ఇంటి దాకా తీసుకొచ్చి గలీజ్ చేయకు. ఏంది నువ్వు గలీజ్ చేస్తున్నావు ఈడ? నిజంగా చెప్పు, తను ఎవరో నాకు తెలియదు. తెలియదే ఇంటికి వచ్చిందా చెప్పు నాకు? నీకు ఒక మంచి అబ్బాయి దొరుకుతాడు, మంచిగా పెళ్లి చేసుకో, హ్యాపీ. నాకెందుకు శివ, నువ్వు ఉన్నావు కదా, నాకు ఇంకొక అబ్బాయి ఎందుకు? నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా. నేను పెళ్లి చేసుకున్నా కదా పుష్ప. చేసుకుంటావా పెళ్లి? చేసుకుంటా. మీ ఆవిడ ఒప్పుకుంటే చేసుకుంటా. చేసుకుంటావా? చెంప చెల్లు అంటే ఏమనుకుంటాను? ఆగు నువ్వు ఫస్ట్ ఆగు. మీరు ఎందుకు కొట్లాడుకుంటారు? ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు. ఏదో ఒకటి. నీతోటేం మాట్లాడాలి? ఏం మాట్లాడాలంటే తను ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలియదు. చూడడానికి బాగుంది అమ్మాయి కానీ నేనేం టచ్ చేస్తలే. నీకు దండం పెడతా. ప్రతిసారి నేను వచ్చిన ప్రతి అమ్మాయి తోటి నేను ఏదో రొమాన్స్ చేస్తలేను, అర్థమైందా?
నాకు మరి ఈ రొమాంటిక్ గర్ల్ ఎవరో మరి